హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చులు. ఈరోజు మన వీడియోలో పరమాన్నం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎప్పుడూ చేసే బియ్యం పరమాన్నం ఉంటుంది కదండి, అలా కాకుండా గోధుమ రవ్వతో చూపిస్తున్నాను. ఎర్రనోకు ఉంటుంది కదండి, అది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది, అమృతంలా ఉంటుంది. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. గోధుమ రవ్వ పరమాన్నానికి చిన్న కప్పుతో 3/4 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. దీన్నే ఎర్ర రవ్వ, జవ రవ్వ అని కూడా అంటారు. నేను శ్రీమతి రవ్వ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. 3/4 కప్పు రవ్వకి 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అంటే 2 కలిపి 1 కప్పు. ఈ పరమాన్నానికి పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పెసరపప్పుని కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక కుక్కర్ తీసుకొని అందులో రవ్వ, పెసరపప్పు 2 వేసుకోవాలి. 2 కలిపి 1 కప్పు కదండి, 1 కప్పుకి 2 కప్పుల పాలు, కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇవి రవ్వ ఉడికించడానికి మాత్రమే వేస్తున్నాము. ఇంకా ఎక్కువ వేస్తే పాలు పైకి పొంగిపోతాయి కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలి. అలాగే నేను తీసుకున్నది పచ్చిపాలేనండి. ఇలా ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. మెత్తగా ఉడుకుతుంది. మనం బియ్యంతో చేసే పరమాన్నం అయితే విడిగా వండుతాము. అది విడిగా వండితేనే బాగుంటుంది. కానీ ఈ పరమాన్నం అలా విడిగా వండితే చాలా టైం పడుతుంది ఉడకడానికి. మెత్తగా అవదు, పాలు క్వాంటిటీ కూడా ఎక్కువ పడతాయి, అడుగంటుకుపోతుంది. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇలా మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె పెట్టి 2 కప్పుల పాలు పోసుకోవాలి. అంటే మొత్తానికి మనం 4 కప్పుల పాలు, కప్పున్నర నీళ్ళు వేసుకున్నాము. ఎర్రనోకతో దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కేసరిలా చేస్తూ ఉంటామండి. చాలా బాగుంటుంది. ఈసారి ఇలా పరమాన్నం ట్రై చేసి చూడండి. కొత్తగా ఉంటుంది, స్పెషల్ టేస్ట్ ఉంటుంది. చూడండి పాలు ఇలా కాగినాయి కదా. ఇలా కాగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రవ్వ, పెసరపప్పు ఉంది కదండి, అదంతా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. చూడండి 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం వేసుకుందాము. అలా అయితే కనుక మీకు పాలు విరగదు, పరమాన్నం బాగుంటుంది. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. రవ్వ, పెసరపప్పు కలిపి కప్పు కదండి, కప్పుకి కప్పున్నర బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 4 యాలకులు కూడా వేసుకోవాలి. బెల్లం వేసిన వెంటనే కలపొద్దు, కలిపితే విరిగిపోయినట్టు అయిపోతుంది. ఇలా ఒక్కసారి నొక్కు పెట్టి పైన మూత పెట్టేసి కాసేపు అలా ఉంచితే ఈ లోపల కరుగుతుంది. మనం బెల్లం కరిగే లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి స్పూనున్నర నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. మీకు నచ్చితే కనుక బాదం పప్పుని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల బెల్లం కూడా కరిగి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మీరు బెల్లం వేసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కల్లా వేయకుండా చాకుతో సన్నగా కోరు వేసుకుంటే ఈజీగా కలుస్తుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, మనకి పాలు విరగవు, చక్కగా వస్తుంది. ఇదనే కాదు, మీరు పాలతో చేసే స్వీట్స్కి బెల్లం వేయాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసాక వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, గోధుమ రవ్వతో పరమాన్నం తయారైంది. పెసరపప్పు వేయడం వల్ల ఎక్కువ కమ్మగా ఉండి క్రీమీగా భలే ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది. చిన్న కప్పుతో చేసిన పరమాన్నం క్వాంటిటీ చాలా అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.